2029 నుంచి 33% మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు వీలుగా నారీ శక్తి వందన్ అధినియం చట్ట సవరణలను ఎంపీలంతా ముక్త కంఠంతో ఆమోదం తెలపాలని ప్రధాని మోదీ కోరారు. మహిళలపై మనకున్న బాధ్యతలను నెరవేర్చి వారి రుణం తీర్చుకుందామన్నారు. ఈ మేరకు పార్లమెంటు సభ్యులందరికీ ప్రధాని మోదీ లేఖలు రాశారు. మహిళలు నాయకత్వం వహించడానికి అవకాశాలు కల్పించినప్పుడే ఏ సమాజమైనా పురోగమిస్తుందని అన్నారు. అంతరిక్షం నుంచి క్రీడలు, సాయుధ బలగాల నుంచి అంకుర పరిశ్రమల వరకు భారత మహిళలు ప్రతి రంగంలో తమ ప్రతిభను చాటుకున్నారని మోదీ పేర్కొన్నారు. పార్టీలు, వ్యక్తులకు అతీతంగా నిలబడాల్సిన తరుణమని 2023లో ఎంపీలంతా నారీ శక్తి వందన్ అధినియంకు మద్దతు పలికిన విషయాన్ని గుర్తు చేశారు. చట్ట సవరణ బిల్లులకు మద్దతు ఇవ్వడం అంటే మహిళల పట్ల మన ముఖ్యమైన బాధ్యతను నెరవేర్చడమే అని అన్నారు. కలిసికట్టుగా ప్రజాస్వామ్య సంప్రదాయాలను బలోపేతం చేసి చారిత్రక మార్పు దిశగా బలమైన ముందడుగు వేద్దామని మోదీ పిలుపునిచ్చారు.